తెలుగు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారని ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఒలింపిక్స్లో తెలంగాణ సత్తా చాటేలా 16 క్రీడా విభాగాలకు చెందిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా జాతీయ విలువిద్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఆర్చరీ క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. నేషనల్ ఆర్చరీ పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన క్రీడాకారులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తామని వారికి చెప్పారు. ఇలాంటి క్రీడా పోటీలు తమ ప్రతిభను మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయని తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మంచి ప్రతిభ కలిగిన ఆర్చర్స్ ఉన్నారు. అండ్ ఆంధ్ర తెలంగాణ రెండింటిని సమిష్టిగా చూస్తే గతంలో చాలామంది మెడల్ విన్నర్స్ కూడా ఉన్నారు. అండ్ మంచి ఒక ప్రాస్పెక్ట్ ఉన్నారు. అంటే ఒలింపిక్స్లో కూడా అవకాశం ఉంది. తర్వాత వేరే సందర్భంలో కూడా వారికి మంచి మన రాష్ట్రానికి మంచి పేరు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంది. సో ఒక మంచి వరల్డ్ క్లాస్ ఒలింపిక్ క్లాస్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా ఇట్లాంటి మంచి అథ్లీట్స్కి మంచి హెల్ప్ చేస్తాము అట్లా అనుకుంటున్నాము. దేశవ్యాప్తంగా కొత్త ప్రతిభను వెలికితీయడం, గ్రామీణ గిరిజన ప్రాంతాల ఆర్చర్లను ముందుకు తేవడం, అందరికీ సమాన అవకాశాలను కల్పించడం, తెలంగాణ మన ప్రతిష్టను జాతీయ స్థాయికి తీసుకెళ్లడము, ఖచ్చితంగా 2028 లోపల ఒలింపిక్స్ లోపల మనం పతాకాన్ని సాధించడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ టోర్నమెంట్ను నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. కంటిన్యూస్ టోర్నమెంట్స్ ఆడడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, ఎక్స్పీరియన్స్ పెరిగింది. అది నెక్స్ట్ టోర్నమెంట్స్కి కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ టోర్నమెంట్స్ కొంచెం ఫ్రీగా కొట్టుకోవచ్చు. నా ఫ్యూచర్ గోల్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు 2028లో ఒలింపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి కాంపౌండ్ దాంట్లో మెడల్ కొట్టాలని, వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేయాలని నాకైతే ఒక గోల్ పెట్టుకున్నాను.